మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ప్రతి సోమవారం కూడా సమయానుకూలం బట్టి మనం హైదరాబాదు నేల అవతారుని లీల అనే పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాం. దాంట్లో విశేషాలు చదువుకుంటున్నాం. దీని యొక్క ఆంగ్ల మూలం లార్డ్ మెహర్ బావికుల్జీ గారు రాసింది. అలాగే ది వేఫరర్స్ విలియం డాంకిన్ రాసినది. ఆ ఆంగ్ల మూలం నుంచి ఈ సంఘటనలు తీసుకుని అనువాదం చేశారు బాబా ప్రేమికులు శ్రీ బి రామకృష్ణయ్య గారు. దానిలోని విశేషాలు మనం చదువుకుంటున్నాం. కిందటి వారం మనం బాబా ఏం చేశారంటే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఏమిటంటే బాబా చేతులు కాళ్ళు కడుక్కుని కూర్చొని డాక్టర్ ఘనీని ఆంగ్లంలో వ్రాయించిన దైవ నిర్ధారిత చర్య గురించిన ప్రకటనను వివరణను చదవమన్నారు. ఆ తర్వాత దాని హిందీ అనువాదాన్ని కూడా డాక్టర్ ఘనీయే చదివారు. మరాఠీ అనువాదాన్ని డాక్టర్ దేశ్ముఖ్ చదివారు. దానిలోని ముఖ్యాంశాలు క్లుప్తంగా మనం చదువుకున్నాం. దానిలో కంటిన్యూషన్ అది అయిన తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు ఇవాళ చేసుకున్నాం. సాయంత్రం మార్నింగ్ సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం సమావేశం కాగానే అందరూ బాబాతో వెళ్ళటానికి లేదా ఉండిపోవడానికి అంగీకారం తెలిపే కార్యక్రమం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన 70 మందిలో నుండి 21 మందిని మాత్రం బాబాతో వెళ్ళడానికి అంగీకారం తెలిపారు. 2 గంటల పాటు అందరి విషయాలు బాబా అడిగి తెలుసుకున్నారు. ఆఖరికి 21 మందిలో 6 పేర్లు ఎంచుకున్నారు బాబా. ఇదంతా కూడా ఎందుకంటే మీరందరూ నేను వద్దంటూనే బాబాతో నాతో రావడానికి అంగీకారం తెలుపవద్దు, భగవంతుని ఆనా అని బాబా చెప్పారు. అందరూ నవ్వుకున్నారన్నమాట. ఆ విధంగా దానిలో వారిలో గుస్తాజీ, బైదుల్, పెండు మరియు ఈర్చ్ ఈ 4 మాత్రం తనతో వస్తారని మిను ఖరాస్, దౌలత్ సింగ్ గురించి ఆలోచించి నిర్ణయిస్తాను అని బాబా చెప్పడం జరిగింది. ముందుగా బాబా ఒంటరిగానే వెళ్ళదలిచారు, కానీ తనతో రావడానికి 4 ఎంచుకున్నారు. 29/6/1951 రోజును కూడా మనోనాశ గురించి సందేశాన్ని ప్రవచనాన్ని పూర్తి చేశారు. దాని తెలుగు అనువాదం ఇలా ఉంది: ఒక తత్వవేత్తగా చెప్తున్నానని ప్రశ్నలు అడగకుండా మౌనంగా విని అర్థం చేసుకోవాలని బాబా సూచించారు. మనస్సు ఎప్పుడూ రూపాంతరం చెందదు. అహంభావం ఒకేసారి రూపాంతరం చెందుతుంది. అహంభావం అంటే ఉనికి, అస్తిత్వం. నిజమైన నేను అనే మీ ఉనికి అదే. రూపాంతరం చెందడం అనే దానిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను మనిషిని అలా అని భావిస్తున్నాను. రేపు నీవు మరణించిన తర్వాత నీ మానసిక ముద్రలు అంటే సంస్కారాలు నీకు నేను స్త్రీననే భావాన్ని కలిగిస్తాయి. పరిస్థితుల ప్రకారంగా మనస్సు యొక్క స్వభావం కూడా మారుతూ పోతుంది. కానీ మనస్సుగానే మిగిలి ఉంటుంది. మనస్సు ఎత్తుకెగసినా కిందకి జారినా అలాగే ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉండవచ్చు, దుఃఖంతోనూ ఉండవచ్చు. అలా మారుతూ ఉండటమే మనస్సు యొక్క స్వభావం. మనస్సు అనంతంగా ప్రపంచాలను సృష్టిస్తుంది. భ్రమలను, మాయలను అంటే బాధ్యతలను పుట్టిస్తుంది. అయినా మనస్సుగానే ఉండిపోతుంది. మనస్సు రూపాంతరం చెందదు. ఎందుకంటే స్వతహాగా దానికి ఒక అస్తిత్వం లేదు. మనసు ఎప్పుడు కూడా కోరికలు, ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. అది ముద్రలతో అంటే సంస్కారాలతో ఏర్పడుతుంది. అహంభావానికి తనదైన అస్తిత్వం ఉంది. కానీ వాస్తవమైన అహంభావం, నిజమైన నేను ఇప్పుడు మనస్సుతో బంధింపబడి ఉంది. అసత్యమైన ముద్రలచే ఏర్పరచబడిన ఈ మనస్సు నిజమైన నేను తనను అసత్యమైన నేనుగా భావించేలా చేస్తుంది. జననం, మరణం, సుఖం, దుఃఖం మొదలగు వాటిని సత్యమైనవిగా నీవు భావించేలా మనస్సు చేస్తుంది. కానీ దానికంటే భ్రాంతి ఇంకేమీ లేదు. నీవు ఇప్పుడు ఇక్కడ శరీరంతో జీవించి ఉన్నావు, స్పృహలో ఉన్నావు. ఎందుచేత? నీవు ఎల్లప్పుడూ ఉంటావు కనుక. నీవు ఎలా జన్మించావు, నీ జన్మ ఎలా సంభవించిందో నీకేమైనా ఊహ అయినా ఉందా? లేదు. ఎందుకంటే నీవు జన్మించనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు.
అక్కడ ఉన్నావు అని ఎన్నో భావాలను మనస్సు నీకు కలిగిస్తుంది. మనస్సు కల్పించే భావనల మూలంగానే నీవు ఆమె నా భార్య, అతడు నా భర్త అని ఎన్నో విషయాలు చెప్తూ పోతావు. మనస్సు ఎప్పుడు మిమ్మల్ని దాని తాళాన్ని నాట్యం చేసేలా ఉంచుతుంది. మీ భార్య పిల్లలు అందరూ ఒకటేనని తెలుసుకుంటే మీరు ఎప్పుడూ మరణించరు. మీరు భార్య పిల్లలు అందరూ ఒకటే అని తెలుసుకుంటే మీరు ఎప్పుడు మరణించరు, ఎప్పుడు ఆ బాధ పడరు అని తెలుసుకుంటే అప్పుడు మీరే అన్ని సర్వస్వం. కానీ మిమ్మల్ని భ్రమింపజేయడానికే మరి ఆ మనస్సు ఉంది కదా. ఆమె నీ భార్య, వారు నీ పిల్లలు, అవి నీ వస్తువులు, జాగ్రత్త అని ఎన్నింటినో నీవిగా చూపే భావనను కలగజేస్తుంది మనస్సు. అందువల్ల అసత్య ముద్రలచే ఏర్పరచబడిన మనస్సు సత్యమైన నేను, అసత్యమైన నేను భావించేటట్టు చేస్తుంది. నేను శరీరాన్ని, నేను యువకుడిని, నేను ముసలివాడిని, నేను పురుషుడిని, స్త్రీని, నేను ఇది అది అనే ఎన్నో భావాలు మనసు చేత కల్పించబడినవే. నేను భగవంతుడను అని తనను తాను భావించుకునేలా మనసన్నడూ చేయదు. మనస్సు నేను భగవంతుడను అని చెప్పించగలదు, కానీ అనుభవింపచేయలేదు. మనస్సు ఉన్నంతకాలం అహంభావం దాని అసత్య స్వభావం నుండి దాని సత్యస్థితికి రూపాంతరం మార్పు చెందలేదు. అలాగే మనస్సు నిన్ను నీవు అనంతుడవు, సర్వశక్తిమంతుడవు అని అనుకునేలా చేయగలదు, కానీ నీకు ఆ అనుభూతి ఉండదు. ఎందుకని? అసత్యమైన ముద్రలతో ఏర్పడిన మనస్సు నిన్ను చిన్న పరిమితమైన నేనుగానే భావించేలా చేస్తుంది. ఇప్పుడు ఇక ఏమైంది? అసత్యమైన అహంభావం దాని సత్యమైన మొదటి స్థితిని పొందాలంటే మనస్సు నశించిపోవాలి. మనస్సు ఉన్నంత వరకు దాని ఉద్దేశంలో మార్పు వచ్చినా నేను భగవంతుడను అనే సత్యమైన స్థితిని అనుభవించలేదు. గాఢ నిద్రలో మనస్సు తాత్కాలికంగా పోతుంది. అహంభావం ఉంది. ముద్రలు సంస్కారాలు మళ్ళీ మనస్సును మెలుకొల్పుతాయి. మళ్ళీ మనస్సు అహంభావాన్ని అసత్య భావంలోకి వెళ్ళేలా చేస్తుంది. అలా అగణితమైన రూపాలలో జీవితాల్లో అహంభావం ఉంటుంది. మనస్సు ఉంది, కానీ మనస్సు యొక్క ముద్రలు మారుతూ ఉంటాయి. వాటితో పాటే శరీరం కూడా మారుతుంది, అలాగే అనుభవాలు మారుతాయి. అందువల్ల అసత్యపు నేను సత్యమైన నేనుగా మారాలంటే మనస్సు లేకుండా పోవాలి. జీవితం యొక్క గమ్యం అహంభావపు మరణం కాదు, కానీ మనస్సు యొక్క మరణమే. అందువల్ల మహమ్మద్, జొరాస్టర్, జీసస్ ఒకేసారి జననం ఒకేసారి మరణం అని చెప్పిన దాని అర్థం ఏమిటంటే మనస్సు ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మరణిస్తుంది అని. మనస్సు మొట్టమొదట అనగా రాయి కంటే ముందుగానే జనిస్తుంది. ఆ జననం ఒకేసారి, అలాగే మనస్సు యొక్క మరణం కూడా ఒకేసారి అవుతుంది. మనస్సు మరణించగానే అసత్యపు నేను సత్యంగా మారిపోతుంది. సత్యమైన అహంభావం ఎప్పుడూ జనించదు, ఎప్పుడూ మరణించదు. అహంభావం ఎప్పుడూ సత్యమైనదే, కానీ మనస్సు వల్ల అది పరిమితమైన అసత్యపు నేనుగా భావించి పనిచేస్తుంది. ఈ సందర్భంగా బాబా హఫీజ్ సూక్తిని ఉదహరించారు. ఓ హఫీజ్, నీకు నువ్వే ఆ అడ్డు తెరవు, అందువల్ల నిన్ను తొలగించుకో. ఓ హఫీజ్, నీకు నువ్వే ఆ అడ్డు తెరవు, అందువల్ల నిన్ను తొలగించుకో. నిన్ను నీవు ఎలా తొలగించుకోవడం అనే ఆ ప్రక్రియే కొత్త సంస్కారాలను పుట్టిస్తుంది. ఈ సందర్భంగా బాబా మనస్సును తొలగించుకోవడానికి వేల మంది చేసే ప్రయత్నాలను సద్గురువులు సూచించిన కర్మ, ధ్యాన, జ్ఞాన, ప్రేమ మార్గాల గురించి వివరించి చెప్పారు. ప్రశ్నలు అడుగరాదని చెప్పినా బాబా రంజా అబ్దుల్లా మరియు ఘనీ అడిగిన ప్రశ్నలకు వారిని క్షమించి సమాధానం చెప్పారు. బాబా మర్నాడు 30/6/1951 రోజున తను చేసిన ప్రకటన పట్ల బాబా హర్షం వ్యక్తం చేశారు. బాబా ఆదేశానుసారం బాబాను నవ్వించడానికి హాస్య నాటికలు ప్రదర్శించారు, కథలు చెప్పారు. కేశవనారాయణ నిగం
స్త్రీ పాత్రలో చేసిన నటనకు బాబా సంతసించి లాకెట్ బహుమానంగా ఇచ్చారట. అలాగే రుస్తుము కాక ఆది సీనియర్ తండ్రి ఖాన్ సాహెబ్ టెలిఫోన్లో మాట్లాడదాన్ని అనుకరించి బాబాకు వినోదం కలిగించి బహుమానం గెలుచుకున్నారు. ఢాకే కూడా మనస్సు అనే దేవతకు మరణశిక్ష అమలు చేసే తలారీ పాత్రను చాలా ఉద్వేగపూర్వకంగా నటించాడు. హైదరాబాద్లో ఉండగానే నానా ఖేర్ బాబాతోనే ఉండిపోవడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని రోజు 2 సేల మాంసం తిని 2 సీసాల మద్యం తాగమని ఆదేశించారు. నానా ఖేర్ బాబాతో ఉండిపోవడానికి అనుమతి కోరితే బాబా ఏం చెప్పారు? రోజు 2 సేల మాంసం తిని 2 సీసాల మద్యం తాగమని ఆదేశించాట. ఆచారవంతులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నానా ఖేర్ ఎప్పుడు మాంసం తినకున్నా మద్యం తాగకున్నా బాబా ఆదేశాన్ని సందేహించకుండా ఒప్పుకున్నాడు. బాబా సంతసించి మాంసం తిని మద్యం తాగే ఆదేశాన్ని రద్దు చేసి ప్రస్తుతానికి నాగపూర్లో ఇంటి వద్దనే ఉండమని ఆదేశించారు. ఎప్పుడైతే బాబా ఆర్డర్ జారీ చేశారో దాన్ని తూచే తప్పుడు పాటిస్తాను బాబా అని వెంటనే కదా ఒప్పుకుంటే మళ్ళీ ఆయనే దానికి అమెండ్మెంట్గా మార్పు చేసేస్తారనమాట. పంకరాజ్ అలాంటి కోరికనే వ్యక్తం చేయగా అవే ఆదేశాలు బాబా ఇచ్చారు. కానీ అతనే ఉన్నాడు, ఆలోచిస్తా అన్నాడు. పైన ఉన్నా నానా ఖేర్ బాబా వెంటనే ఓకే అన్నాడు. ఈయన ఉన్నాడు పంకరాజు, అలాంటి కోరికలు చేస్తే అంటే నీ దగ్గర ఉంటాను బాబా అని అనుమతి కోరితే బాబా పై ఇచ్చిన ఆదేశాలు ఇతను కూడా ఇచ్చారు. కానీ అతను ఆలోచిస్తాను అన్నాడు. ఆలోచించేవాడు ఇప్పుడు ఆచరించలేడు అని బాబా చెప్పారు. తర్వాత కృష్ణనాయర్ 1939 నుండి బాబా సేవ చేసుకుని నవజీవనానికి ముందు బాబా ఆదేశానుసారం ముంబైకి వెళ్ళి అక్కడ మిలిటరీ ఉద్యోగంలో చేరాడు. బాబా అతని గురించి అడిగి అతడు చాలా రోజులుగా రావడం లేదు, దారి తప్పాడా అని అన్నారు. అతడు పై అధికారి ఆదేశంతో హైదరాబాద్లో ఒక ముఖ్యమైన పార్సల్ ఇవ్వడానికి డ్యూటీ పైన వచ్చి బాబాను కలుసుకొని ఆ సమావేశంలో పాల్గొన్నాడు. మళ్ళీ వచ్చి బాబాతో ఉండటానికి అంగీకరించాడు. ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. బంగ్లాలోనికి నాగుపాము వచ్చింది. కాకా భార్య కృష్ణని పిలువగా అతడు ఆ పామును చంపివేశాడు. ఆ తర్వాత నీళ్ళు వచ్చి తమాషాగా ఆ పామును కొట్టడం ప్రారంభించాడు. అనుకోకుండా అతడు వేసుకున్న పైజమా నాడా తెగిపోవడంతో అది కింద అతని కాళ్ళపై పడిపోయింది. బాబా ఇతరులతో కలిసి ఆ దృశ్యం చూసి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. బాబా ఇలా హాస్యంగా చలోక్తి విసిరారు. చనిపోయిన పామును కొడుతుంటేనే నీ పైజమా జారి ఊడిపోతే ఇక బతికున్న పామును కొడితే ఏమవుతుందో అని జూన్ 8వ తేదీన చేసిన ప్రకటన తర్వాత 16/10/51 నుండి చేయబోయే దైవ నిర్ధారిత చర్యను దృష్టిలో ఉంచుకొని బాబా తన పాత జీవితానికి సంబంధించిన అంశాలకు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు. 1. బాబా ఇంతకు ముందెన్నడూ రాజకీయాలతో సంబంధం పెట్టుకోలేదు, ఇక ముందు పెట్టుకోరు. అందువల్ల రాజకీయాల్లో ఎవరైనా పని చేస్తుంటే బాబాను అందులో వాడుకోవడానికి ప్రయత్నించవద్దు. ఆ పనిలో బాబా పేరును వాడరాదు. 2. బాబా అనుచరులు స్వార్థపూరిత పనుల ఆకర్షణలకు లొంగిపోరాదు. 3. పాత కొత్త జీవితాలలో అనుచరులందరూ వారి హృదయాల్లో భగవంతుని కోసం ప్రేమ అనే జ్యోతిని వెలిగించాలి. పూనాలో 28/1959 రోజున రాత్రి 7 గంటలకు డాక్టర్ ఘనీ మరణించాడు. ఆది సీనియర్ను రంజు అబ్దుల్లాను అంత్యక్రియలో పాల్గొనమని ఆదేశిస్తూ బాబా 22/8/51 రోజు ఈ సందేశాన్ని ఆదికి పంపించారు. ఘనీ భౌతికంగా మరణించిన నా నిజ స్వరూపాన్ని అతడు చూసేదాకా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. కుటుంబ వ్యవహారాలను పరిరక్షించుకోవడంలో అతడి భార్యకు సహకరించమని ఆది సీనియర్, రంజు అబ్దుల్లా మరియు సరోష్లను బాబా ఆదేశించారు. ఆగస్టు 24వ తేదీన తన భార్య స్నేహితునికి బాబా ఇలా నివాళులు అర్పించారు. నవజీవనంలో
నేను త్యజించిన బాధపడిన ఎన్నో విషయాలలో కల్లా డాక్టర్ ఘనీ మరణం అత్యధికమైనది. నవజీవనంలో నేను త్యజించిన బాధపడిన ఎన్నో విషయాలలో కల్లా డాక్టర్ ఘనీ మరణం అత్యధికమైనది. భారతదేశంలోనూ పశ్చిమ దేశాల్లోనూ నా ప్రేమికులు శిష్యుల మరణాన్ని లోటుగా భావించాను. కానీ ఘనీ యొక్క ఆకస్మిక మరణం ఒక విపత్తు లాంటిది. నవజీవన ఆఖరి ఘట్టం ముగింపులో అది సంభవించడం క్రూరంగా అనిపించింది. మీ అందరికన్నా ఘనీ నాకు అమోఘమైన వాడు. నా కోసం మీరందరూ చేయవలసి ఉన్న పనిలో కేవలం ఘనీ మాత్రమే చేయగలిగిన పని ఎంతో ఉంది. అతని పెద్దతల ఒక నిధి లాంటిది. దానిలో విజ్ఞత, సమయస్ఫూర్తుల పరిపూర్ణ సమన్వయం ఉండేది. మేము చిన్ననాటి సన్నిహిత స్నేహితులం. అతని హృదయం ఎంత ధైర్యాన్ని, విశ్వసనీయతను, ప్రేమను కలిగి ఉందో నాకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు. నాకు అందువల్ల స్నేహితునిగా మరియు నా పనిలో పనిముట్టుగా అతని స్థానం భర్తీ చేయలేనిది. దైవ నిర్ధార చర్య అంటే మనోదశలో భాగంగా బాబా 30 నుండి 40 రోజులు ఏకాంతవాసం చేయడానికి హైదరాబాద్ నగరం వెలుపల ఒక స్థలం కావాలని అడిగాడు. ఆ స్థలం ఎలా ఉండాలో కూడా బాబా ఇలా సూచించారు. ఆ స్థలం నగరానికి దూరంగా మరీ ఎక్కువగా కాకుండా ఉండాలి. అది కొండపైన కానీ లేదా సముద్ర మట్టానికి దగ్గరగా ఉండాలి. దానికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండాలి. దానికి ఆధ్యాత్మిక చరిత్ర ఉండాలి. కనీసం ఒక వైపునైనా విశాలమైన బయలు ఉండాలి. నేను ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగేలా ఉండాలి అని బాబా ఆదేశాల ప్రకారం అలాంటి స్థలం కోసం యూరిచ్, పెండు మరియు బైదుల్ వెతికి చివరికి ఖోజాగూడ గ్రామం పక్కన కొండపైన గల ఒక స్థలాన్ని ఎన్నుకొని బాబాకు తెలియజేయగా ఆయన అంగీకరించారు. ఈ స్థలాన్ని వెతికి తెలుసుకోవడంలో వారికి కస్తూరి లింగయ్య అనే కల్ప వ్యాపారి సహాయం చేశాడు. అతని కల్ప డిపో అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైనా అక్కడ ఉన్న బాబా పటం బూడిదలో చెక్కు చెదరకుండా లభించడం అతనిని విస్మయానికి గురి చేయడమే కాక అతనిలోని బాబా ప్రేమను, విశ్వాసాన్ని ఇనుమడింపచేశాయి. ఆ కొండ ఎక్కగానే ముందుగా బాబా ఫక్రుద్దీన్ సమాధి ఉంటుంది. వెనక వైపున కొండ కింది భాగంలో అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణు ఆలయం జీర్ణావస్థలో ఉంది. వెనుక వైపున ఆలయానికి పైన చివరి భాగంలో రాతి శిలాఛాదంతో ఏర్పడిన ఒక గుహ ఉంది. దానికి ఒక వైపున విరిగి పడిపోయిన రాయి ఉంది. ఆ వైపున మరియు తూర్పు వైపున మూసివేయడానికి గోడ కట్టించి పశ్చిమ భాగంలో ద్వారం ఉంచారు. దానిని మూయడానికి పెండు తడిగితో చేసిన ఒక తలుపును అమర్చాడు. తూర్పు భాగంలోని చిన్న గోడలో ఒక కిటికీని అమర్చారు. అక్కడ బాబాకు కావలసిన నీళ్లు, పాలు లేదా టీ ఉంచేవారు. సెప్టెంబర్ మాసమంతా అక్టోబర్ 16 నుండి ప్రారంభమయ్యే ఏకాంతవాసం మరియు మనోనాశ కార్యం గురించి ఏర్పాట్లు చేయడంలోనే గడిచిపోయింది. అక్టోబరు 2వ తేదీన బాబా పాశ్చాత్య ప్రేమికులకు తన పాశ్చాత్య పర్యటన గురించి సూచన చేశారు. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారాన్ని డాక్టర్ డాంకిన్కు అప్పగించారు. అక్టోబర్ 13వ తేదీన పెండు ఖోజాగూడ కొండ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. పెండు, ఉస్తాద్జీ, దౌలత్ సింగ్ మరియు బైదుల్ కొండపైన ఉండడానికి గుహను శుభ్రం చేయడానికి వెళ్ళారు. యూరిచ్ వారి సామాన్లను 5 మత చిహ్నాల ప్రతిమలను తీసుకుని కారులో వచ్చాడు. ఈ 5 మత చిహ్నాల నమూనాలు బుద్ధుల మందిరం, హిందువుల మందిరం, క్రిస్టియన్ల చర్చ్, మహమ్మదీయుల మసీదు మరియు జొరాస్ట్రియన్ల అగ్ని దేవాలయం గుర్తుగా. బాబా ఆదేశానుసారం ఢిల్లీలోని వాసుదేవ్ కేన్, ఆగ్రాలోని మదన్ మోహన్ అగర్వాల్, గౌరీశంకర్ వర్మ సహాయంతో ఆ నమూనాను అల్బాస్టర్తో తయారు చేయించి హైదరాబాదుకు పంపించారు. వాటిని యూరిచ్ తన కారులో తీసుకుని వచ్చాడు. కారును కొండ కింద చదునైన ప్రదేశంలో ఉంచి తాళం వేసి పైకి ఎక్కుతుంటే కారు వెనకకు వెళ్ళిపోవడం చూచాడు. అది అడ్డు వచ్చిన రాళ్లపై నుండి
ఎగిరి వేగంగా వెళ్ళిపోవడం చూసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాడు యూరిచ్. ఆ కారు అటు ఇటు తిరుగుతూ చివరికి వరి పొలాల్లోని బురదలో ఆగిపోయింది. అది వేగంగా దొరుకుతూ పోవడం చూసి మొత్తం కారు తునాతునకలైపోతుందని యూరిచ్ భావించాడు. ముఖ్యంగా మత చిహ్న నమూనాలు పగిలిపోతాయని యూరిచ్ భయపడ్డాడు. కానీ అవి క్షేమంగా ఉండటం చూసి యూరిచ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక గ్లాస్ పగిలిపోవడంతో మినహా కారుకు కూడా ఎక్కువ నష్టం కలగలేదు. ఈ విషయం బాబాకు చెప్పినప్పుడు ఆయన ఒక చిరునవ్వు చిందించారు. యూరిచ్కు మాత్రం అదొక వింత అనుభవం. 15/10/1951 రోజున డాంకిన్ కారు పూలతో అలంకరించబడింది. మధ్యాహ్నం 2:30 గంటలకు స్త్రీలకు వీడ్కోలు చెప్పి బాబా కోజాగోడ కొండకు బయలుదేరారు. డాంకిన్ కారు నడపగా విష్ణు, నీలు మరియు ఒక మహమ్మదీయ పూజారి బాబాతో వెళ్ళారు. అరగంటలో కొండ వద్దకు చేరుకున్నారు. ప్రార్థన చేసిన తర్వాత విష్ణు, నీలు, మహమ్మదీయ పూజారి హైదరాబాద్కు తిరిగి వెళ్ళిపోయారు. మనోనాశ కార్యక్రమం ద్వారా బాబా అనుభవించబోయే బాధలు ఊహాతీతమైనవే కదా అనే భావనతో వచ్చే కన్నీళ్ళలాగా సాయంత్రం ఆకాశం బద్దలే కన్నీరు కార్చిందేమో అన్నట్లు గాలితో జడివాన కురిసింది. తర్వాత 16/10/1951 మంగళవారం రోజున బాబా మరియు ఆయన అనుచరులు కొండపైన మరునాడు 17/10/51 ఉదయం 8 గంటల వరకు 24 గంటలు ఉపవాసం చేశారు. ప్రపంచమంతటా ఉన్న బాబా అనుచరులు, ప్రేమికులు కూడా బాబా అనుమతితో ఉపవాసం చేశారు. బాబా ఫక్రుద్దీన్ మహమ్మదీ సత్పురుషుల సమాధి దర్గా వద్ద బాబా తన అనుచరులతో పాటు నిలబడి ఉండగా యూరిచ్ 5 సార్లు వివిధమైన దైవ మరియు అవతారం పేర్లతో సంబోధిస్తూ ప్రార్థన చేశాడు. ఓ అహూర్ మజుదా, నీ అనంత ఘనత పేరున మరియు నీ ప్రియతమ స్వాత్మైన జోరాష్ట్ర పేరున మరియు అందరు ప్రవక్తలు నీ ప్రేమికుల పేరున, ఓ అల్లాహ్ నీ అనంత ఘనత పేరున మరియు నీ ప్రియతమ స్మాత్ మహమ్మద్ ముస్తాఫా పేరున మరియు అందరూ పరిపూర్ణులు నీ ప్రేమికుల పేరున, ఓ పరమాత్మ నీ అనంత ఘనత పేరున మరియు నీ ప్రీతమ స్మాత్మ అవతార రాముని పేరున, అవతార కృష్ణుడు, అవతార బుద్ధుని పేరున మరియు అందరు అవతారులు నీ ప్రేమికుల పేరున, ఓ గాడ్ ఆల్మైటీ నీ అనంత ఘనత పేరున మరియు నీ ప్రియతమ కుమారుడు జీసస్ పేరున మరియు అందరు సత్పురుషులు నీ ప్రేమికుల పేరున. వేరా బాబా 16/10/1951 నుండి ప్రారంభించబోయే కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చుటకు మీ సహాయాన్ని అర్థిస్తున్నాను మరియు 16/10/1952 వరకు ఆయన ఆశయం నెరవేరి ఆయన ఉద్దేశించిన ఉద్దేశం సాధించబడాలని నిన్ను సమనీయంగా వేడుకుంటున్నాడు. అదే రోజు అనగా 16/10/1951 రోజున ఈ ప్రార్థన భారతదేశంలోని 5 ప్రముఖ మతాల పవిత్ర ఆలయాల్లో చేయబడింది. ఓ అహూర్ మజుదా, ఓ అల్లా, ఓ పరమాత్మ, ఓ గాడ్ ఆల్మైటీ. ఈ విధంగా ముందుగానే బాబా ఇచ్చిన ఆదేశానుసారం ఉద్వాడ పార్సీ దేవాలయంలో మెహర్జీ, అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్టి దర్గాలో కేకీ దేశాయ్, మధురలోని కృష్ణాలయంలో వాసుదేవ్ కేన్, సారనాథ్లోని బుద్ధ దేవాలయంలో గయ్యా ప్రసాద్ ఖరే మరియు గోవాలోని ఫ్రాన్సిస్ జేవియర్స్ కథీడ్రల్లో విశ్వనాథ హల్దంకార్ ఉపవాసం చేసి ఈ ప్రార్థన చేశారు. అలాగే హైదరాబాద్లో కూడా కైకోబాద్ పార్సీ దేవాలయంలో, ఇస్లామిక్ మసీదులో ఒక మహమ్మదీయ పూజారి, హిందూ దేవాలయంలో విష్ణు, బుద్ధ దేవాలయంలో నీరు మరియు డాక్టర్ డాంకిన్ కాథలిక్ చర్చిలో ఆ ప్రార్థనలు చేశారు. అన్ని చోట్ల ఈ ప్రార్థనలన్నీ బాబా దర్గాలో ప్రార్థన చేయించిన సమయంలో అన్ని చోట్ల ఏకకాలంలో చేయబడ్డాయి. 5 మతాల ఆలయాలు నమూనాలను తెప్పించి దర్గాలో పెట్టించి వాటితో పాటు ఆయన ఒక్కడే రాత్రి 8 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు ఏకాంతంగా కూర్చున్నారు. అనుచరులు అందరూ కూడా బయట కాపలా కాశారు. ఇది కోజాగఢ్లో జరిగిన కార్యక్రమం అన్నమాట.
18/10/51 రోజున తన కోసం ఏర్పాటు చేసిన గుహలో, ఆ కోజగూడ గుహలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మతాల ఆలయాల నమూనాలతో ఏకాంతంగా కూర్చున్నారు. 20/10/51 రోజున కొండ దిగువన ఉన్న హిందూ విష్ణు దేవాలయంలో మరియు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఏకాంతవాసం చేశారు. 22/10/51 రోజున బైతులు తీసుకుని వచ్చిన గులాం హుసేన్ అనే మస్తుతో సహవాసం చేశారు. 23/10/51 రోజు అనగా 7వ రోజున బాబా ఆ గుహలో ఏకాంతవాసం చేసిన ఆఖరి రోజు. ఏకాంతవాసంలో బాబా చేస్తున్న ఆ పని కేవలం అనంతుడైన భగవంతునికే తెలియాలి. అందరి మనస్సులతో కలిసిన మనస్సు చేసిన విశ్వాత్మకమైన పని అది. అవతార్ మెహర్ బాబా की जय. ఇక్కడికి ఆపుకుందాం, మళ్ళీ మిగతా సమయం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. రికార్డింగ్